వెల్కమ్ బ్యాక్ హనీ బేబీ గణేష్ అడల్స్. మన పీకే లాస్ట్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. అన్నది కూడా మీరు అట్లనే సపోర్ట్ చేయాలి. అన్ననైతే మంచి మంచి వీడియోస్ అయితే పెడతాడు. మీరు గంట బెల్ ఎట్లా కొట్టాలంటే గదా తీసుకొని కుదితే అట్లా రావాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ అడల్స్. మీరు చూస్తున్న కళాకార్ షెడ్ వచ్చేసి గణేష్ కళాకార్ షెడ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే కొన్ని డిస్ప్లే విగ్రహాలు అయితే అన్నీ రెడీ అయితే చేశారు. మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. మన వెనకాల చాలా షెడ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 3 షెడ్లు ఉన్నాయి. 3 షెడ్లలో విగ్రహాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అదండి చూడండి ఫ్రెండ్స్. అలాగే విగ్రహాల రేట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ బ్యానర్లో అయితే వాళ్ళ నెంబర్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి విగ్రహాల రేట్ అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. చూడండి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. గణేష్ కళా ఆర్ట్ షెడ్ 1, గణేష్ కళా ఆర్ట్ షెడ్ 2 అయితే మనమైతే ఈ వీడియోలో అయితే అన్ని విగ్రహాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇదైతే ఏనుగు మీద అయితే స్వారీ చేస్తున్న విగ్రహం ఫ్రెండ్స్. దాదాపు 8 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కలర్లు అయితే ఫినిషింగ్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు 8 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. పైన అయితే ఏనుగుని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే మొత్తం సిల్వర్ కోటింగ్ అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా 12 ఫీట్స్ విగ్రహం అయితే మేకింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇటు నందీశ్వరుడు అటు పక్క సింహంని వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే అమ్మవారి అయితే ఇచ్చారు. సూర్యభగవానుడిని అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. పైన అయితే రాముడు కృష్ణుని కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం చూడండి. నందీశ్వరుడు అయితే ఒక యూనిట్ డిజైన్లో కళ్ళు అయితే మెరుస్తున్నట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి అలాగే ఇక్కడ విగ్రహాలకైతే అన్ని విగ్రహాలకైతే ఎక్కువ శాతం అయితే సిల్వర్ కోటింగ్ అయితే వేశారు. పైన అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. కిరీటానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకైతే కామెంట్ అయితే చేయండి. మీకు ఏ షెడ్లో విగ్రహాలు అప్డేట్ కావాలన్నా నాకైతే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వెంటనే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే దాదాపు 16 ఫీట్స్ అయితే ఉంది. మన ఇన్స్టాగ్రామ్లో అఖిల్ సాయి అయితే ఒక అన్న అయితే అప్డేట్ అయితే అడిగిండు. దానికోసం ఈ వీడియో అయితే తీయటం ప్రత్యేకంగా అయితే ఈ వీడియో తీయటం అయితే దానివల్ల జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహం అయితే కవర్ అయితే వేసారు ఫ్రెండ్స్. 16 ఫీట్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కిరీటం వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా జస్ట్ కొంచెం గోల్డ్ ఫినిషింగ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. తొండం మీద అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. అలాగే వినాయకుడికి అయితే చెవుల మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే సిల్వర్ కోటింగ్ అయితే వేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వెడల్పు వచ్చేసి దాదాపు చూడండి 60 చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెనకాల అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఆకుని అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కింద అయితే ఏనుగులను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే గణేష్ కళా ఆర్ట్ షెడ్లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. ఇది కూడా పైన అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. సిల్వర్ కోటింగ్ అయితే ఎక్కువ వేశారు ఫ్రెండ్స్ విగ్రహానికి. చూడండి చెవులలో అయితే ఒక యూనిక్ డిజైన్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేస్తాం. చూడండి చాలా అద్భుతంగా కమలం పువ్వు మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే సిల్వర్ కోటింగ్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహము బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే కిరీటం అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చేశారు ఫ్రెండ్స్. విగ్రహాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. చూడండి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి కిరీటాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కిరీటాన్ని అయితే క్రియేట్ అయితే చేశారు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా సేమ్ విగ్రహం ఫ్రెండ్స్. కలర్ అయితే చేంజ్ అయితే చేశారు. మనం ఫస్ట్ చూసిన విగ్రహం ఇది సేమ్ ఫ్రెండ్స్. చూడండి దాదాపు ఇది కూడా 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే ఈ విగ్రహం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేకుండా సింపుల్గా అయితే వినాయకుడిని అయితే సింహాసనం మీద అయితే కూర్చోబెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. తలపాక అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్, అలాగే పంచ వర్క్, పంచ మీద అయితే ఫ్లవర్ అయితే వేసి దానికి సిల్వర్ కోటింగ్ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇటుపక్క 2 సింహాలను అయితే ఇచ్చారు. మహారాజా స్టైల్లో అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. విగ్రహాన్ని అయితే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక విగ్రహానికి అయితే ఇక్కడ ఐ పెయింటింగ్ ఒకటను బొట్టు అయితే పెట్టాలి. అది కూడా పెట్టాకైతే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 16 ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే మేకింగ్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఒక యూనిక్ డిజైన్లో అయితే విగ్రహాన్ని అయితే ఇచ్చారు. కింద అయితే 2 హంసాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి హంసాలు అయితే. చూడండి వినాయకుడికి అయితే తొండం మీద జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే బ్లూ
గ్రీన్ కలర్ అయితే కోటింగ్ అయితే ఇచ్చారు, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. దాదాపు 16 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. ఇదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనమైతే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలు అన్నీ అయితే మనమైతే ఇప్పుడైతే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కిరీటాన్ని అయితే త్రిశూలం అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్తో అయితే క్రియేట్ అయితే చేశారు. పంచ కలర్ అయినా, వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. ఇదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే మేకింగ్ అయితే చేశారు. మీరు ఫస్ట్ వచ్చారనుకో, మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరైతే నచ్చిన కలర్ అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అయితే వచ్చి మీకు నచ్చిన కలర్లను అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. హంసకైనా, వినాయకుడు పంచ కలర్ అయినా, బాడీ కలర్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు బాడీ కలర్ అయితే బ్లాక్ అయితే ఇచ్చారు, యాష్ కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. కిరీటం వర్క్ అయితే చేయాలి ఫ్రెండ్స్. పైన అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే అన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగి ఇక్కడైతే ఇవి అయితే వేసారు ఫ్రెండ్స్. చూడండి, కవర్లు అయితే వేసారు. మనమైతే అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని అయితే. అలాగే గణేష్ కళ ఆర్ట్ షెడ్లో అయితే రెండో షెడ్లో అయితే బాల ట్రెండింగ్ గణపతి అయితే చూడండి ఫ్రెండ్స్. గణేష్ కళ ఆర్ట్ షెడ్ అయితే 2 ఫ్రెండ్స్. ఇక్కడైతే బాల ట్రెండింగ్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. చూడండి, దాదాపు ఇదైతే 6 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కలరింగ్ అయినా, అలాగే బొట్టు ఒక యూనిక్ డిజైన్లో అయితే పెట్టారు. ఇక్కడ పొట్ట మీద ఒక యూనిక్ డిజైన్లో అయితే ఫ్లవర్స్ అయితే వేసారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 6 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకుని, ఇదైతే రెండో షాప్లో ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్, హరహర మహాదేవ స్టైల్ అయితే విగ్రహం అయితే రెడీ అయితే చేశారు. దాదాపు 8 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. కింద అయితే కొండ మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్లు, పులి చర్మం మీద అయితే వినాయకుడు కూర్చున్నట్లు అయితే ఇచ్చారు. అది కూడా హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పెయింటింగ్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది విగ్రహం. దాదాపు 8 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.